అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని దళిత ప్రజాశక్తి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెంలో చోటు చేసుకున్న విషాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 6 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వీరందరూ ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారని దళిత ప్రజాశక్తి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్పీఐ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు బొజ్జా తారకం, శిష్యులు కోన లాజర్, సీనియర్ దళిత నాయకుడు ఆకుమర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. కొమరిపాలెం పేలుడు ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, బాధిత కుటుంబాల్లో పెళ్లి కాని పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు ఉన్నారని అన్నారు. వారికి ఎటువంటి ఆధారం లేకపోవడంతో ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. ఫైర్ వర్క్స్ యాజమాన్యం కనీస భద్రతా చర్యలు పాటించకుండానే కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతు సహాయంగా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున యాజమాన్యం చెల్లించాలని కూడా వేణుగోపాల్ డిమాండ్ చేశారు. చివరగా ప్రభుత్వ అధికారులు అలసత్వం వీడి బాధిత కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని దళిత ప్రజాశక్తి నాయకులు కోరారు. మరి ప్రభుత్వం స్పందించి వెంటనే చనిపోయినటువంటి బాధితులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికీ కూడా మరి అణగారిన కులాలు ఏమీ కూలి పని తప్పించి ఆస్తుపాస్తులు ఏమీ లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఒక్కొక్కరికి కనీసం తక్కువ లేదనుకుంటే మరి 50 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి అందచేయాలని చెప్పేసి నేను దళిత ప్రజాశక్తి నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి గతంలో అయితే మరి ₹1 కోటి కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే మరి జగన్ గారి ప్రభుత్వంలో ₹1 కోటి ఇవ్వడం జరిగింది కాలిపోయిన వ్యక్తులకి. అలాగే మరి ఇప్పుడు కూడా అదే ఘటన జరిగింది కాబట్టి చాలా దారుణంగా మరి ఆ ఘటన జరిగింది కాబట్టి వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇస్తే పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ మరి ఆధారం ఎలా దొరుకుతుంది? కనీసం ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోకపోతే మరి కరెక్ట్ కాదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి తక్షణమే చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరికీ కూడా మరి 50 లక్షలు గ్రాంట్ చేయాలా. ఆ విధంగా మరి నేను చేయకపోతే మేము దీక్షలు చేపట్టి వస్తుంది, రాస్తారోకాలు చేయవలసి వస్తుంది ఈ బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే. కాబట్టి మరి మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ అసలు ఇదేంటో ఎంతవరకు వెళ్తుందో చూస్తాం, అధికారులతో కూడా మాట్లాడతాం. ఈ కలెక్టర్ గారితో రేపు స్పందనలు కూడా మరి ఈ విషయం మీద నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతానని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ సవినయంగా నమస్కారాలు చేసుకుంటూ ఉన్నాను. అలాగే మన మరి ఆర్పీఐ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి కోన లాజర్ గారు కూడా మాట్లాడని ఈ ఘటన మీద మేము మరి కోరుకుంటున్నాను. చెల్లెలకు, అక్కలకు, మా పెద్దలకు అందరికి కూడా జేబీఎం ఉద్యమవందనాలు. అమలారా, మన మిత్రుడు దళిత ప్రజాశక్తి నాయకులు ఒక డిమాండ్ పెట్టారు. సుమారు 50 లక్షల రూపాయలు ఇచ్చినా సరిపోదు. అలాగే విశాఖ జిల్లాలోని ఒక గ్యాస్ కంపెనీ కూడా ఒక ఇష్వాయువు రిలీజ్ అయితే చచ్చిపోతే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ప్రకటించారు, ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఇవ్వాలని మా దళిత ప్రజాశక్తి మా రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులు ఎస్తుపాకులు మాట్లాడింది న్యాయబద్ధమే, ఇవ్వాలి. ప్రతి శ్రేయస్సుని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తూచా తప్పకుండా ప్రతి క్షణం వాళ్ళు పర్యవేక్షించాలి. వాళ్ళు పర్యవేక్షిస్తున్నది కరెక్ట్గా ఉందా లేదా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయి, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కైపోయి, వాళ్ళు ట్యాక్స్లకు ఆశపడి లైసెన్సులు ఇచ్చి ఏ సేఫ్టీ లేకపోయినప్పటికీ పట్టించుకోకుండా ఇలాంటి కంపెనీలు నడపడం వల్ల ఈరోజు నిండు ప్రాణాలు పోయాయి. వాళ్ళ కడుపును పుట్టిన పసి బిడ్డలు అనాథలైపోయారు. ఈ అనాథలైపోవడానికి, ఈ నిర్లక్ష్యానికి, ఆ బిడ్డలకి జరిగిన నష్టానికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా? పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ అధికారులు వహిస్తారా? లేకపోతే తన స్వార్థం కోసం కంపెనీ నడిపిన కంపెనీ యాజమాన్యం ఈ స్వార్థానికి
ప్రతిఫలం అనుభవిస్తారా అనేది మనకి సమాధానం చెప్పాల్సి ఉంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, అతి దురదృష్టకరమైన సంఘటన జరిగిన స్పాట్లో 6 అక్కడికక్కడే చనిపోయారు. దీని విషయంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి ఈ కుటుంబాలకి న్యాయం జరగాలి, చెయ్యాలి. అలా జరగకపోతే న్యాయం జరిగేంత వరకు మేము అహర్నిశలు అవసరం అనుకుంటే రాస్తా రోకోలు చేస్తాం, బంధువులు చేస్తాం, అవసరమైతే రోడ్ల మీద కూడా పడుకుంటాం, రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాలు కూడా పెడతాం. దీనికి అంతటికీ సిద్ధపడి ఇలాంటి ఘటనలు మరొక చోట ఎప్పుడు ఎక్కడ జరగకుండా ఉండేటువంటి జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవాలని హితవు పలుకుతూ దీని పట్ల జరిగిన నష్టానికి భర్తీ చేయమని సవినయంగా ప్రభుత్వాన్ని, అధికారుల్ని కోరుకుంటున్నాం.